అలేఖ్యని ఠాగూర్ గారి దగ్గర చేర్చితే అలేఖ్య జీవితం సెటిల్ అయిపోతుందని మేము ఈ పెళ్లి ఒప్పుకున్నాం. నేనెవరిని ఇష్టపడకూడదు, ఎవరిని ఇష్టపడను. ఇష్టపడితే దూరమైపోతున్నారా? చాలా వీక్గా ఉంది. ఆపరేషన్ సక్సెస్ గా డాక్టర్? బుల్లెట్ సేఫ్ గానే తీసేశాం, కానీ అదర్ కాంప్లికేట్స్ స్టార్ట్ అయ్యాయి. బహుశా జరిగిన దానికి పేషెంట్ షాక్ లోకి వెళ్ళుంటాడు. అవును డాక్టర్, తనకంటే అలేఖ్యని చంపబోయారన్న విషయం ఈయన తట్టుకోలేకపోయి ఉంటారు. అదే ఉంటుంది. మనం చేయాల్సిందంతా చేశాం, కానీ ఇప్పుడు పొజిషన్ మాత్రం చాలా క్రిటికల్గా ఉంది. ఏంటలేఖ్య, ఇంత అర్ధరాత్రి వేళ నువ్వు ఒక్కదానిలో వచ్చావేంటి? శ్రీకర్ ఏడి? ఠాగూర్ గారి పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉందని శ్రీకర్ చెప్పాడు. దాంతో నేను వచ్చేసాను. నేను వెళతానంటే శ్రీకర్ ఒప్పుకోడని నేను ఒక్కదాన్నే వచ్చేసాను. నువ్వు అసలే ఒట్టి మనిషివి కూడా కాదు. డ్రెస్ తీసుకోకుండా ఇలా మిడ్ నైట్ వచ్చేయడం ఏంటి? పద, డ్రాప్ చేస్తాను. వద్దనుషా, ఠాగూర్ గారు నా కోసం ఎంతో చేశారు. ఆయన ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే నేను ఇంట్లో ఎలా ఉండగలను? అలేఖ్య, ఇలా మాటి మాటికి హాస్పిటల్కి రావడం నీకు కడుపులోని బిడ్డకి మంచిది కాదు. ఇన్ఫెక్షన్స్ అవుతాయి. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఐ షుడ్ సీ హిమ్ నౌ. నేను ఇమీడియట్ గా ఆయన్ని చూడాలి. అనుష, ఆయన నన్ను సొంత కూతురి కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు. ఆయన నిన్ను కూతురులా చూసుకోవడం ఏంటి? ఆయనకి నువ్వు సొంత కూతురువి. అనుష, ఒక్క 5 నిమిషాలు పర్మిషన్ ఇవ్వు. ఇలా చూసేలా వచ్చేస్తాను. ఓన్లీ 5 మినిట్సే. ప్లీజ్ అను, నువ్వు డాక్టర్వి కాబట్టి పర్మిషన్ ఇవ్వవు, కానీ ఒక ఫ్రెండ్గా పర్మిషన్ ఇవ్వవా? నాకేమీ కాదే. అలేఖ్య, నువ్వు ఆయన్ని చూసి ఎమోషన్ అయితే నువ్వున్న పొజిషన్లో మంచిది కాదని ఆలోచిస్తున్నాను. అనుష, నాకేమీ కాదు. నా కడుపులో ఉన్నవాడు నాకంటే మొండివాడు. వాడికి ఏమీ కాదు. ఓకే, ఒక 5 నిమిషాలు మాత్రమే నువ్వు లోపల ఉండాలి. ఓకేనా? అలాగే. నేనెవరు, మీరెవరు? ఎందుకు మీ ప్రాణాలు అడ్డు పెట్టి నన్ను కాపాడారు? ఎవరి సాయం తీసుకోకూడదు, ఎవరికి రుణపడి ఉండకూడదు అనుకున్న ఈ అలేఖ్యని ఎందుకు మీకు రుణపడేలా చేశారు? నేనంటే ఎందుకు మీకంత ప్రేమ? మీ కండిషన్ చాలా క్రిటికల్ అంటున్నారు. మీరు నాకు దేవుళ్ళ లాంటి వారు. మీరు చనిపోవడానికి వీల్లేదు.
నాకిష్టమైన వాళ్ళంతా నాకు దూరం అయిపోతున్నారు. నేను అభిమానం పెంచుకున్న వాళ్ళంతా నాకు కాకుండా పోతున్నారు. మీరు నాకు దూరం అవడానికి వీల్లేదు. నా కోసం కళ్ళు తెరవండి, నా కోసం కళ్ళు తెరవండి. మీకు దూరమైన మీ కూతురు నేనే అనుకోండి. మీ కూతురు మీ దగ్గరే మీకోసం వెయిట్ చేస్తుంది అనుకోండి. మీరు బ్రతకాలి. డాడీ అనే పదం మా డాడీకి పరిమితం అనుకున్నాను, కానీ నేనిప్పుడు మిమ్మల్ని డాడీ అని పిలవాలనుకుంటున్నాను. నా తండ్రి మీద కోపం వచ్చి డాడీ అని పిలవడం మానేశాను. ఆయన నా చేత డాడీ అని పిలిపించుకోవడానికి పరితపించిపోయేవారు. ఆ బాధ అర్థం చేసుకుని డాడీ అని పిలుద్దామని ఎంత సంతోషంగా ఆత్రంగా వచ్చే సమయానికి ఆయన అది తలుచుకున్నప్పుడల్లా నా గుండెను పిండేస్తుంది. ఎంతో ప్రేమతో ఆయన్ని డాడీ అని పిలుద్దామన్నా ఆయన లేరు. పిలిచిన ఆయనకి చేరదు. ఆ పిలుపు మాత్రం ఇప్పుడు మీకు చేరాలి. చేరే వరకు పిలుస్తాను. డాడీ 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 ప్లీజ్ డాడీ, నన్ను వదిలి వెళ్ళొద్దు. డాడీ 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 ప్లీజ్ డాడీ 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 అనుష అనుష ఏమైంది లెక్క? చూడు, మై గాడ్, హిస్ హార్ట్ బీట్ ఈస్ ఇంక్రీజింగ్. డ్రాప్ అవుతున్న పల్స్ రేట్ పెరిగింది. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎలా? నేను డాడీ అని పిలిచాను. డాడీ అని పిలిచావా? ఏది మళ్ళీ ఒకసారి పిలు. అలాగే కంటిన్యూ చేయి. పిలువలక్యా. డాడీ కంటిన్యూ చేయి, కంటిన్యూ చేయి. డాడీ మాట్లాడాలక్యా. డాడీ అని పిలు. ఏదో ఒకటి మాట్లాడు, ఆపొద్దు. డాడీ 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 కళ్ళు తెరవండి డాడీ. పిలువలక్యా, ఆపొద్దు ప్లీజ్ డాడీ. కళ్ళు తెరవండి డాడీ. మీరు నన్ను కూతుర్లా ఫీల్ అవుతున్నారు కదా, అది నిజం చేస్తాను. ప్లీజ్ డాడీ, కళ్ళు తెరవండి డాడీ. కళ్ళు తెరవండి. పిలువలక్యా. డాడీ 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 డాడీ
పంచుకు పుట్టిన కూతుర్ని డాడీ. మీ రక్తం పంచుకు పుట్టిన కూతుర్ని డాడీ. మీ సొంత కూతుర్ని మీరు వదిలి వెళ్ళొద్దు డాడీ. ప్లీజ్ డాడీ, మీ సొంత కూతుర్ని, మీ సొంత కూతుర్ని. డాడీ డాడీ అనుష చూడు. అలెక్య, మీ రక్తం పంచుకొని పుట్టిన మీ సొంత కూతురుననే మాట ఆయనలో కదలికను తీసుకొచ్చింది. అమ్మా, మీరు ఒక్కసారి బయటికి వెళ్తే మేము చెక్ చేస్తాం. డాక్టర్, ఆయనకేం పర్వాలేదు కదా? బాడీ స్కానింగ్ తీసే వరకు ఏం చెప్పలేము. అలాగే, జాగ్రత్త అనుష. ఏంటి అలేఖ్య, నీకు ఇక్కడ అంతగా రావాలనిపిస్తే నన్ను లేపొచ్చు కదా. ఒంటరిగా వస్తే అలా చెప్పు. నేనెంత కంగారు పడ్డాను తెలుసా? సారీ బావా, నువ్వు వెళ్ళనీవని వచ్చేసాను. ఛా, డాక్టర్ గారు, ఠాగూర్ గారికి ఎలా ఉంది? అమ్మా, డాక్టర్స్ కూడా తమ చేతులు దాటిన కేసుల్ని జీఓకే అంటారు. అంటే గాడ్ ఓన్లీ నోస్ అని. అలా మేము ఠాగూర్ గారి కేసులో దేవుడి మీద భారం వేసి పూర్తిగా హోప్స్ వదిలేశాం. కానీ నువ్వు దైవ సంకల్పాన్ని మించింది మానవ ప్రయత్నం నిరూపించి ఠాగూర్ గారిని బ్రతికించావు. ఠాగూర్ గారికి నువ్వు ప్రాణం పోసావమ్మా. నీ కన్నీళ్లు ఆయన కదిలించాయో, నీ మాటలే ఆయనకి జీవం పోసాయో తెలియదు, కానీ ఆయన ఇప్పుడు ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు. హీఈస్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ డేంజర్ నౌ. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు మేము థ్యాంక్స్ చెప్పాలమ్మా. డాక్టర్ గారు, ఇప్పుడు వెళ్ళి ఠాగూర్ గారిని చూడొచ్చా? ఒక అరగంట ఆగి మీరు వెళ్ళి చూడొచ్చు. అలాగేనండి. వస్తానమ్మా. అమ్మయ్యా. అలేఖ్య, ఐశ్వర్య, కంగ్రాట్స్. అనుష ఫోన్ చేసి చెప్పింది, మొత్తానికి వండర్ చేశావు. ఐశ్వర్య, ఠాగూర్ గారు సేఫ్. ఆయన్ని నువ్వే బ్రతికించా. నేను ఇష్టపడే వాళ్ళంతా నాకు దూరం అయిపోతారని భయం వేసేది ఐశ్వర్య. కానీ ఠాగూర్ గారు దూరం అవ్వలేదు. నాకు చాలా సంతోషంగా ఉంది. డాడీ అని నువ్వు పిలిచిన పిలిపే ఆయనకి ప్రాణం పోసింది. అలేఖ్య, ఠాగూర్ గారిని నువ్వు ఫాదర్లా చూసుకున్నావు కాబట్టి, ఆయన ఆఖరి శ్వాసలో కూడా నీ మీద ప్రేమ ఉంది కాబట్టి, చివరి క్షణాల దాకా నీ ఊహలను ఉన్నాడు కాబట్టి ఆయన ఊపిరి పోసుకున్నాడు. ఒరే బావా, ఆయనకి నేను ఎంతో రుణపడిపోయాను. ఇప్పుడు ఆయన రుణం తీర్చేస్తాను. ఆయన ఇప్పుడు బ్రతికారు. ఇప్పుడు నాకు ఎంత ఆనందంగా ఉందంటే నా నోటితో నేను చెప్పలేను. నా మనిషి అనుకునే వాళ్ళకి ఎవరికి ఏం కాకూడదు, ఏం కాకూడదు. ఒరే, ఠాగూర్ గారిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆయన పూర్తిగా కోలుకునే వరకు మనదే బాధ్యత. అలాగే అలేఖ్య. ఈ రోజు నుంచి ఠాగూర్ గారు కూడా మన ఫ్యామిలీ మెంబరే.
అలాగే మరదల్జీ, ఆయన ఇప్పుడు నీ ఫ్యామిలీ మెంబరే. మా అందరికంటే ఎక్కువ బాధ్యత నీదే. బావా, ఆయనకి హాస్పిటల్ క్యాంటీన్ ఫుడ్ అవి ఇవి ఏవి పెట్టొద్దు. నేనే ఇంట్లో వంట చేసుకుని తీసుకొస్తాను. అలాగే అలాక్యా, నీ ప్రేమతో ప్రాణం పోసుకున్న ఆయన నీ చేతి వంటతో బాడీ బిల్డర్ అయిపోతారు. డాక్టర్, ఆ ఇంజెక్షన్ ఇవ్వండి. కండిషన్ ఇంప్రూవ్ కావటం లేదు. విషయం ఎక్కువ మోతాదులో తీసుకోవటం వల్ల మొత్తం బ్లడ్ లో కలిసిపోయింది. ఈ అమ్మాయి బతకటం కష్టమే. అయ్యో అరుంధతి, ఎంత పని చేశావమ్మా. మన శత్రువుల మీద విషాన్ని కక్కాలి గాని నువ్వే ఇలా విషాన్ని కక్కే స్థితి ఎందుకు తెచ్చుకున్నావమ్మా? నువ్వు పడుతున్న ఈ నరకాన్ని చూడలేకపోతున్నానమ్మా, చూడలేకపోతున్నాను. డాక్టర్, కండిషన్ మరి వరస్ట్ అయిపోతుంది. ఒకసారి చీఫ్ డాక్టర్ గారికి ఫోన్ చేయండి. డాక్టర్, పేషెంట్ కండిషన్ బాగా క్రిటికల్ గా ఉంది. ఏం చేయమంటారు? ఆ డోస్ ఇచ్చాను డాక్టర్, అయినా ప్రయోజనం లేదు. ఓకే డాక్టర్. ఏమంటున్నారు డాక్టర్? ఇక చేసేదేం లేదు, అబ్జర్వేషన్ లో ఉంచమన్నారు. నాకు ఈ కేసు డౌటే. నా కూతురు బ్రతకాలి, నా కూతురు బ్రతకాలి, తను చావకూడదు. హలో డాడీ, ఠాగూర్ గారు అవుట్ ఆఫ్ డేంజర్. నాకు చాలా సంతోషంగా ఉంది డాడీ. నా కూతురు చావుకు దగ్గరవుతుంటే నువ్వు చావు నుంచి తప్పించుకున్నావు. ఒరే ఠాగూర్, నువ్వు బ్రతకూడదు, నిన్ను బ్రతకనివ్వను. నిన్ను ఇదే హాస్పిటల్లో ఎలా చంపుతానో చూడు.
నేను గబగబా టిఫిన్ చేసేస్తాను, తినేసి పడుకుంది కానీ అసలు నీకు రెస్ట్ లేదు కదా, సాయంత్రం దాకా నిద్ర లేపను, సరేనా? అలాగే బావా. లైక్యా రా, కొంచెం సేపు నడుము వాల్చు, కూర్చో. ఈ లోపల నేను టిఫిన్ రెడీ చేస్తాను. డాడీ, మీరు నా కన్న తండ్రి. నేను మిమ్మల్ని తప్ప ఎవరిని డాడీ అనకూడదు, ఆ అవసరం కూడా నాకు లేదు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో మీ స్నేహితుడికి ప్రాణం పోసి కాపాడడానికి డాడీ అనాల్సి వచ్చింది. సొంత కూతుర్ని అని చెప్పాల్సి వచ్చింది. డాడీ, ఆయన కూతురు మీకు తెలుసు కదా, ఆయన కూతురు నేను ఒకే రోజు పుట్టామటి కదా, మీరిద్దరూ ఒకే చోట మా బర్త్డే జరిపించేవారటి కదా. పాపం ఇప్పుడు ఆయన కూతురు లేదు, ఆయన నాలోనే తన కూతుర్ని చూసుకుంటున్నారు. నేనే జాలిపడి ఆయన ప్రాణం పోసుకోవాలని డాడీ అని పిలిచాను. అంతే, ఆయన పల్స్ రేట్ సడన్ గా పెరిగిపోయింది. నేను ఆశ్చర్యపోయాను డాడీ. పాపం ఆయన చాలా చాలా మంచివారు డాడీ. అంత మంచి ఆయన్ని నేను డాడీ అని పిలుస్తాను, మీరేమీ అనుకోవద్దు డాడీ. ఆయనకు మీరెంత సాయం చేశారో నాకు కూడా ఆయన అంతే సాయం చేశారు. ఇవన్నీ పక్కన పెడితే ఆయన నన్ను తన బిడ్డలా ఫీల్ అవ్వడం వల్ల నా పిలుపు వినగానే ఆయనలో మార్పు వచ్చిందేమో డాడీ. ఒక బిడ్డకి జన్మనివ్వబోతూ జన్మనిచ్చిన తండ్రికి నువ్వు జన్మనిచ్చావమ్మా అలేఖ్య. నీ జన్మ ధన్యమైంది. డాడీ, నాకు మీరేదో చెప్పినట్టు అనిపించింది. నాకెలా అనిపించిందంటే నేను చేసింది కరెక్ట్ అన్నమాట. ఏంటి లెక్క్యా, మావయ్య ఫోటో అలా చూస్తున్నావు? ఒరే, డాడీ నాతో మాట్లాడినట్టు అనిపించిందా? ఇప్పటి వరకు హాస్పిటల్లో మీ డాడీ దగ్గరే ఉన్నావు కదా, ఇప్పుడు ఈ డాడీని చూస్తుంటే నీకు అలా మాట్లాడినట్టు అనిపించుంటుంది. ఒరే బావా, నేను ఠాగూర్ గారిని డాడీ అని పిలవడంలో తప్పేమీ లేదు కదా? పిలవకపోతేనే తప్పురా. ఏంట్రా అలా అన్నావు? అదే, నువ్వు చేసింది మామూలు పనా? ఒక మనిషిని డాడీ అని పిలిచి ఆ మనిషికి ప్రాణం పోసావు. పైనున్న మావయ్య కూడా ఎంతో సంతోషిస్తాడు. తానిక్కడ లేకపోయినా తన కూతురికి ఒక తండ్రి దొరికాడని గర్వపడతాడు. అంతేనంటావా? అంతే అలైక్యా. సరేగానే టిఫిన్ రెడీ అయిపోయింది, పోయి దగ్గర తినొద్దు కన్నా. రా.
ఒరే ఠాగూర్, వస్తున్నాన్రా. ఐఎమ్ కమింగ్. నిన్ను శాశ్వతంగా నిద్రలోకి పంపేయడానికి వస్తున్నాను. ఆ రోజు నేను అలేఖ్యని కాలుతామనుకుంటే నీ శత్రువు ఎవరో నిన్ను కాల్చాడు. వాడెవడో అర్థం కావడం లేదు. ఈ రోజు మాత్రం నీ చావు నా చేతుల మీదుగానే జరగాలి. నువ్వు చావాలి. డాక్టర్, డాక్టర్, ఒకసారి జనరల్ వార్డ్కి వెళ్ళండి. అక్కడ 2 పేషెంట్స్ జాయిన్ అయ్యారు. నాకు వేరే కేసు వస్తే నేను వెళ్తున్నాను. ఓకే డాక్టర్. ఒరే ఠాగూర్, నేను దొరికిపోయాను, మళ్ళీ నువ్వు బ్రతికిపోయావనుకున్నాను. కానీ నీ చావురాత నేనే రాయాలని ఉందేమో. అనూష నేనెవరో పూర్తిగా తెలుసుకోకుండానే వెళ్ళిపోయింది. ఎవరా ఇక్కడ? ఆగు! ఎవరు మీరు? సారీ డాక్టర్, నా పేషెంట్ అనుకొని వచ్చాను. సరే, ఓకే. ఆ రోజు అలైక్యను చంపుదామనుకునే లోపే వీడే ఠాగూర్ని కాల్చాడు. ఇప్పుడు నేను ఠాగూర్ను చంపడానికి వస్తే వీడు ఆల్రెడీ ఠాగూర్ను చంపడానికి రెడీ అయి లోపలున్నాడు. ఎవడు వీడో? ఐశ్వర్య మనిషి అయి ఉంటాడా? ఐశ్వర్య చాటుగా చాలాసార్లు ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ కనిపించింది.
అది వీడితోనేనా? ఠాకూర్ని ఎవరూ చంపడానికి వీల్లేదు. నేనే చంపాలి. ఆ అవకాశం నాకే రావాలి. నా చేత్తో ఠాకూర్ని చంపితేనే నా ప్రతీకారం తీరినట్టు. చంపేస్తాను. అలేఖ్య, ఠాగూర్ గారిని ఐసీయూ నుంచి ఈ రూమ్లోకి షిఫ్ట్ చేశాం. అంటే ఈయన బాగా కోలుకున్నట్టు. ఇక ఈయనకి ఏ ప్రమాదం లేదు. హీస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. థ్యాంక్ యూ అనుష. ఈయనిప్పుడు స్పృహలోకి వస్తారు. రాగానే నీ మొహమే చూడాలి. అంకుల్, అంకుల్, ఒక్కసారి కళ్ళు తెరవండి. మీకోసం మీ అమ్మాయి వచ్చింది. మీ అమ్మాయి వచ్చింది. 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 అమ్మాయి ఎలా ఉంది డాడీ? అంకుల్, అలేఖ్య మీకు ప్రాణం పోసింది. మీ అమ్మాయి డాడీ నన్ను వదిలి వెళ్ళొద్దు డాడీ అని మిమ్మల్ని బతికించుకుంది. మీరు బతకడానికి మేం కారణం కాదు, కేవలం మీ అమ్మాయి. ఈ విషయంలో మీ అమ్మాయి శంకర్ దాదా ఎంబీబీఎస్. డాడీ అని పిలవడంతో మీ పల్స్ రేట్ పెరిగింది. మీ రక్తం పంచుకొని పుట్టిన కూతుర్ని అన్నప్పుడు మీలో కదలిక వచ్చింది. డాడీ, మీరు బాగా రెస్ట్ తీసుకోండి. ఇక నేను మీ పక్కనే ఉంటాను, ఓకేనా? అంకుల్,
సిస్టర్స్కి మీకు సెలైన్ పెట్టమని చెప్తాను. ప్రస్తుతానికి మీకు అదే ఫుడ్. 2 రోజులు ఆగితే మీ అమ్మాయి చేతి వంట తినొచ్చు. ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోండి. మా డాడీని ఎప్పుడు డిస్టర్బ్ చేస్తారు? అబ్బా, కంగారు పడితే ఎలా? ఎప్పుడనేది చెప్తాను. ముందు నువ్వురా, డాడీని రెస్ట్ తీసుకొని. అలాగే. అనుష, డాడీకి ఇప్పుడేం పర్వాలేదు లేవే. సిస్టర్ చెప్పండి డాక్టర్. ఠాగూర్ గారి పక్కనే ఉండి అతనికి ఏం కావాలో జాగ్రత్తగా చూసుకో. ఓకే డాక్టర్. వెళ్ళు. ఆ అలేఖ్యను చంపడానికి ప్రయత్నిస్తే ఠాగూర్ అడ్డుపడి అలేఖ్యను కాపాడాడు. ఠాగూర్ చేస్తాడనుకుంటే డాడీ అని పిలిచి ఠాగూర్కి అలేఖ్య ప్రాణం పోసింది. ఇక్కడిప్పుడు ఠాగూర్ని చంపడం కుదరదు. కానీ వీడి చావు నా చేతుల్లోనే. చూసావా చెల్లెమ్మ, నా సెంటిమెంట్ నీకు వచ్చింది. ఈ స్వామిని మొక్కుకుంటే మనం ఏదనుకుంటే అది జరిగి తీరుతుందమ్మా. ఇక్కడ పెట్టు. అవునన్నయ్య, ఈ స్వామి చాలా పవర్ఫుల్. ఠాగూర్ గారికి అలా అవగానే ఈయన ప్రార్థించాను. ఆయన ప్రమాదం నుంచి బయటపడితే 108 కొబ్బరికాయలు కొట్టి కాయకో ప్రదక్షిణ చేస్తానని మొక్కుకున్నాను. 108 కొబ్బరికాయలు కొట్టడం సరేనమ్మా, కానీ నువ్వు ఇప్పుడున్న పరిస్థితుల్లో 108 ప్రదక్షిణలు చేయగలవా అని. నేను చేయగలనన్నయ్య. స్వామి, అలక్యక శక్తిని ప్రసాదించు.